నా పేరు కారుమంచి నరసింహారావు, ఖమ్మంపాడు, మాచర్ల మండలం. మాది వ్యవసాయ కుటుంబం. గత 25 ఇయర్స్ నుంచి నేను వ్యవసాయం చేస్తున్నా, 2000 నుంచి. ఇప్పుడు ఇది వరి వేస్తున్నాం ఎక్కువ. ఈ కాలువ కింద నాగార్జున సాగర్ కుడి కాలువ కింద మనం ఎక్కువ వరి వేస్తుంటాము. మేము ఫస్ట్ నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి వాటర్ రాగానే మేము ఫస్ట్ నారుమడి అరేంజ్ చేసుకుంటాం. నారుమడి ఒక ఎకరానికి వచ్చేసి, ఒక ఎకరం తీసుకుంటే దానికి ఒక 3 సెంట్లు బీపీటీ 3 సెంట్లు భూమి తీసుకొని దాంట్లో విత్తనాలు నానబెట్టుకొని ఒకరోజు మొలక కట్టుకొని ఆ మొలకని భూమిలో చల్లినాక, భూమి దమ్ము చేసినాక నారుమడిని దాంట్లో మొలకని చల్లుతాం. ఆ మొలక అనేది మొక్కలాగా ఆవిర్భవించి అది 30 డేస్ మనం కొద్దిగా లైట్గా సత్వ అంటే ఎరువు వేసుకొని ఉంటాం ఆల్రెడీ నారుమడికి. 30 డేస్ పెంచుకున్నాక ఈలోపు చేయనంత ఒక ఎకరం ఉంది కదా, ఆ ఎకరాన్ని మొత్తాన్ని వాటర్ తీసుకొని వ్యవసాయం చేసుకొని వాటర్ తీసుకొని దాన్ని బాగా కలిదున్ని దమ్ము చేసి బాగా శుభ్రంగా నీట్గా సదరంగా లాక్కుంటాం పైపేసి. దాన్ని పైపేసి లాగినాక ఆ 3 సెంట్లు ఎక్కడైతే నారు మనం పెంచుకున్నామో ఆ 3 సెంట్లు నారు తీసుకొని మనకు ఎకరానికి సరిపడా తీసుకొని ఆ మొత్తం మొక్కలు ఒక్కొక్క 5-6 మొక్కలు తీసుకొని ఒక దుబ్బులాగా అట్లా నాటుతాం. 30 డేస్ తర్వాత 30 డేస్ నుంచి నాటినాక మనం 1 వీక్ తర్వాత మళ్ళీ మనం పెస్టిసైడ్స్ అంటే డిఏపి, యూరియా లైట్గా వాడుకుంటూ డిఏపి వాడుతుంటాము. మళ్ళీ 15 డేస్కి మనం స్ప్రేయింగ్ చేసుకోవాలి. ఏదో ఒక దోమ అని, సన్న పురుగు అని ఏదో ఒకటి తగులుతుంటాయి. దానివల్ల స్ప్రేయింగ్ చేసుకొని లైట్గా ఎక్కువ వేప నూనె ఎక్కువ వాడుతుంటారు వాళ్ళు. ఇప్పుడు ఉన్న అగ్రికల్చర్ అంతా మారింది. ఓకే సార్, ఇప్పుడు ఇలా అరేంజ్ చేసుకోవడానికి ముందు ఈ విత్తనాన్ని మీరు బెస్ట్ విత్తనంగా ఎలా చూజ్ చేసుకుంటారు సార్? ప్రాసెసింగ్ ఎలా? మీరు పండించినటువంటి పంట నుంచి తీసుకుంటారా లేకపోతే షాపుల దగ్గరికి వెళ్ళి కొంటారా? మనం పండించిన పంటలో ఇప్పుడు కేడీలు అనేవి వస్తున్నాయి, మనం శుద్ధి చేయట్లేదు కాబట్టి షాపుల నుంచే మనం వెంకటేశ్వర నంద్యాల సీడ్ అని బీపీటీ ఎక్కువ వేస్తుంటాం. మన ఏరియాలో బీపీటీ ఫేమస్. బీపీటీని ఖరీఫ్గా మనం జూలై నెలలో నారు స్టార్ట్ చేసుకుంటాం. ఖరీఫ్ అంటే అసలు ఎన్ని రోజులు పండింది సార్ ఈ పంట? బీపీటీ రకం ఖరీఫ్లో మనకి 150 డేస్ వస్తుంది. ఓకే, మనం నారు మొలకెత్తిన కానించి నార్మల్లోనైతే ఏదైతే మొత్తం 150 డేస్ 150 రోజులకి బీపీటీ మనకి చేతికి వస్తుంది. ఓకే సరే, దీనికి నాటినటువంటి నుంచి ఎన్ని రోజుల తర్వాత నుంచి దీని ప్రాసెసింగ్ మొదలు పెడతారు? మందులు కానీ, దానికి ఆహారం కానీ, నీళ్లు కానీ ఎన్ని రోజులకు ఒకసారి, ఎన్నిసార్లు కలుపు తీస్తారు? అసలు ఎలా ట్రైస్ అవుట్ చేస్తారు కలుపు ఉంది అని? మనం మొక్క నాటిన 3వ రోజులో కలుపు మొలవకుండా మందు చల్లుతాం. కలుపు మందు అని ఇవాళ అంతకుముందు గతంలో లేవు, 20 ఇయర్స్ బ్యాక్ లేవు. 20 ఇయర్స్ నుంచి కలుపు మందు వచ్చింది. మనం కూలోళ్ళు కూడా ఎక్కువ మంది జనం పట్టకుండా లైట్గా అని స్ప్రేయింగ్ చేస్తాం. చేసినాక ఇంకొక 4 డేస్ అంటే 10 డేస్ మనం నాటినాక 10 డేస్ తర్వాత మనం డిఏపి, మనం గవర్నమెంట్ ఎంత అయితే ప్రపోజ్ చేసిందో ఒక యూరియా కొంత, డిఏపి కొంత, సల్ఫేట్ ఓకే అలా యూజ్ చేస్తాం ఫస్ట్ 10 డేస్కి. Girls, are you listen me? Yes, sir. Which of the materials given soil? ఏం వేస్తున్నారు? Do you understand? Every day of you eating food, what? Which type of food eating? Rice and fruits. Fruits means is energy. Yes, rice means rice also energy. But all peoples are eating rice. But rice also taken energy food, which means organic. Urea, DAP means this is preparing own manufacturing material because of encouraging in reproducing in seeds also. నేను చెప్తా ఉండు, నేను అన్ని ప్రాసెసింగ్ అడుగుతా, నువ్వు రాసుకుంటా ఉండు, అర్థమైందా? ఓకే సార్, ఇప్పుడు ఈ పంట 150 రోజులకు వస్తుందని అన్నారు కదా, ఈ 150 రోజులు వచ్చేలోపు ఒక ఎకరానికి ఎంత ఖర్చు వచ్చింది పెట్టుబడి? అంటే ఐ మీన్ మందుల రకంలో కానీ, కూలీలు కానీ, దీనికి పెట్టే ఖర్చు మొత్తం ఎలా అయితేనే ఫస్ట్ కాడి నుంచి మనం మొక్క ఎప్పుడైతే నారుమడిలో చల్లుతామో నారుమడి నుంచి నాటేసే దశకు వచ్చేసి మడి సదనం చేసుకొని దమ్ము చేసుకొని నారు పెంచి నాటు మనకున్న జనం చేత వేయించేసరికి మనకి 12,000 వస్తుంది. వినండి, 12,000 ఖర్చు వస్తుందంట ఫస్ట్. అండ్ ద ఫస్ట్ స్టార్టింగ్ ఇన్ ల్యాండ్ సాయిలింగ్ ఇన్ డెవలపింగ్ 12,000 ఖర్చు, 12,000 రూపాయలు అనేది ఖర్చు వస్తుందంట. మనం నాటేసేసరికి 12,000 రూపాయలు వస్తుంది. అది ఎండింగ్ మన పెస్టిసైడ్స్ చల్లి మందులు కొట్టి మొత్తం ఎన్ని కలుపులు తీసి మొత్తం చేసేసరికి 30,000. పంట పండించడానికి వచ్చే ఖర్చు సగటున 30,000 రూపాయలు. సార్, ఇప్పుడు ఒక ఎకరానికి మనం నాటిన బట్టి దిగుబడి విత్తనం ద్వారా
150 రోజుల తర్వాత ఎన్ని బస్తాలు వస్తాయి సార్? మ్యాక్సిమం 35 నుంచి, అంత వాతావరణం అనుకూలిస్తే 35 నుంచి 40 బస్తాలు. 35 నుంచి 40 బస్తాలు రావచ్చు. అంటే మనం ఇంకా మంచిగా ఎరువులు వేసి మంచిగా మందు కొట్టి వాతావరణం అన్ని అనుకూలంగా ఉంటే ఒక 35 నుంచి 40 బస్తాలు, 45 బస్తాలు 75 కేజీల బ్యాగ్స్ వస్తాయి. ఒక్క బస్తా ఎంత అమ్మొచ్చు సార్ సుమారుగా? ఒక బస్తా మనకి గవర్నమెంట్ రేటు 1700 వచ్చింది. రే లిజన్ మీ 45 35 నుంచి 45 బస్తాల దిగుబడి వచ్చింది ఒక ఎకరం పంట పండిస్తే. అర్థమైందా? ఒక్కొక్క బస్తా వచ్చేసి 1500 నుంచి 1550 గవర్నమెంట్ నిర్ణయించిన రేట్ అది. అర్థమైందా? అంటే దాంట్లో ఒక్కొక్క బస్తాలో 75 కేజెస్ వడ్లు అనేది స్టోర్ చేయబడుతుంది. 75 కేజీలు. ఈ 75 కేజీల బస్తాని డ్రై చేసి ఎండిపెట్టిన తర్వాత రైస్ మిల్లులో తీసుకెళ్తే దాన్ని రీప్రొడ్యూసింగ్ అంటే రీసర్వీసింగ్ చేసిన తర్వాత దీని మీద ఉన్న లీవ్స్ అంతా పోయి రైస్ వచ్చేలకే ముడి బియ్యం వెళ్ళిపోద్ది, సన్న బియ్యం వెళ్ళిపోద్ది, అలానే నూక బారు వెళ్ళిపోద్ది, రాళ్ళు స్టోన్స్ వెళ్ళిపోతాయి, డస్ట్ వెళ్ళిపోద్ది, తౌడు ఈ అంతా వెళ్ళిపోయి రైతు చేతికి వచ్చేది 45 కేజెస్ లేదా 40 కేజెస్ వచ్చింది. 40 కేజీలు 46 కేజెస్ 48 కేజెస్ రైస్ వస్తాయి. అది అంటే చూడు 75 కేజెస్ బస్తాని మనం పొలంలో నుంచి తీసుకొని మిల్లుకు తీసుకెళ్తే ఎంత వెళ్ళిపోయింది? అందులో ఎంత లెస్ అయింది? 75లో 46 తీసేయండి, షార్ప్గా చెప్పాలి. 34 కేజెస్ వేస్టేజ్. చెప్పు, ఒక రైతు కష్టపడి పండించిన పంటలో 34 కేజీలు వ్యర్థం అనేదే పోయింది సార్. ఈ 45 బస్తాల నుంచి వచ్చిన దిగుబడిలో అప్రాక్సిమేట్ మీకున్న ఆలోచన ప్రకారం రైస్ ఎన్ని కేజీలు వస్తాయి? అంటే సపోజ్ కింటానా, 2 క్వింటాలా, 10 క్వింటాలా, ఎన్ని క్వింటాలు పండిద్ది? మనకి క్వింటాల్ లెక్క వస్తే 30 క్వింటాలు పండుతుంది. ఒక ఎకరానికి వచ్చేసి 30 క్వింటాలు వస్తుంది. ఓకే. మనకి రైస్ రావాలంటే దాంట్లో 25% తీసేస్తే ఓకే 21 క్వింటాల్స్ 21 క్వింటాలు రైస్ వస్తుంది. ఓకే. నెకరం 21 కేజీలు మాత్రం కంపల్సరీగా 21 క్వింటాలు మనకి రైస్ వస్తాయి ఒక ఎకరంలో. ఓకే. విన్నారా? ఒక ఎకరం పంట పండిస్తే 100 స్క్వేర్ ఫీట్స్